Fame, a noun, a state of being known or talked about by many people, especially on the account of notable achievements. Paparazzi, noun, a freelance photographer who pursues celebrities to get photographs of them. Celebrities, a noun, a famous person, especially in the sports or entertainment fields. Media, a noun, a main stream of mass communication. ఈ 4 పదాలు చాలా పవర్ఫుల్ పదాలండి. ఈ 4 పదాలు చాలా క్లోజ్లీ కనెక్టెడ్ కూడా. పాపరాజీ ఈ పదం ఒక సినిమాలోంచి పుట్టుకొచ్చింది. ఇటాలియన్ సినిమా లా డోల్చే విటాలో ఒక ఫోటోగ్రాఫర్ పేరు పాపరాజో. ఆ సినిమా నుంచి ఈ పదం చాలా ఫేమస్ అయింది. ఇటాలియన్ డైలెక్ట్లో ఈ పదానికి అర్థం ఏంటో తెలుసా? బజింగ్ ఇరిటేటింగ్ సౌండ్ ఆఫ్ మస్కిటో. అంటే మన చెవుల చుట్టూ మస్కిటోస్ చేసే ఒక ఇరిటేటింగ్ సౌండ్. సీక్రెట్గా వచ్చి ఫోటోలు తీయడం, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్ చేయడం వీళ్ళ పని. సమ్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఉమెన్ ఆన్ ద ఎర్త్, ప్రిన్సెస్ డయానా, బ్రిట్నీ స్పియర్స్ అండ్ కౌంట్లెస్ అదర్ సెలబ్రిటీస్ వీళ్ళ వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ కేసెస్ గురించి నేను డీప్గా మాట్లాడాను. గూగుల్ చేస్తే కొన్ని వందల ఆర్టికల్స్ మీకు దొరుకుతాయి. మరి దీని గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇండియాలో 1990s పాపరాజీ కల్చర్ హుషారుగా మొదలైంది. ఈ రోజున సెలబ్రిటీస్ అందరూ పాపరాజీస్ని వాడుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళ ఫోటోలు తీయడానికి అపాయింట్ చేసుకుంటున్నారు అన్నది వేరే విషయం. కానీ మాకు ఒక విషయం గురించి మాట్లాడాలని లేదు. ఇది మా పర్సనల్ మ్యాటర్. Wait till that time. Everyone's getting disturbed. Yes, because see, that is important, that the right message goes out in people. ఇది పబ్లిక్ మ్యాటర్ కాదు అని చెప్పినప్పటికీ Assure us everything is fine. You've put out your side of the story to Nitish. It was always fine. It is still fine, and it will be fine in future also. There will be no trouble in Mahagathbandhan. This is all the creation of the BJP people and some of the media. I don't blame all the media, but there are some people in media who is like this. పేరుకు తగ్గట్టే వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ ఎనర్జీని సక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? రీసెంట్గా రాజ్ తరుణ్ ఇంకా లావణ్య కేసు తెలుగు మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక రోజు క్రితం జరిగిన ప్రెస్ మీట్లో, తిరగబడండ్రా సామి అనే ఒక మూవీ ప్రెస్ మీట్లో రాజ్ తరుణ్ని ఆ కేసు గురించి, ఆవిడ తన మీద పెట్టిన ఎలిగేషన్స్ గురించి, వాళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి అడగడం జరిగింది. రాజ్ తరుణ్, మామూలుగా మీ ప్రెస్ మీట్కి ఇంత మీడియా, ఇంత హడావుడి అనేది ఉండదు. అదే ఇందాక కూడా అదే అన్నా కదా, ఇటు కొట్టినప్పుడు కూడా ఎంతమంది రాలేదు. అదే నేను మళ్ళీ చెప్తున్నాను. ఏమడుగుతున్నానంటే, ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది, అందరికీ తెలుసు. దాన్ని కవర్ చేయడం కోసమే అంతా మీడియా వెయిట్ చేస్తుంది. అవునండి. ఈ తిరుగుబాటు అయిపోయిందా, ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా? ఫస్ట్ పాయింట్, ఎలిగేషన్స్ వేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు. నేను ఎలిగేషన్స్ వేయట్లేదు, ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా? రాజ్ తరుణ్ అప్పటికి చాలా పేషెంట్గా, పొలైట్గా దీని గురించి మాట్లాడడానికి ఇది సందర్భం కాదు, దీని గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు అని చెప్పినప్పటికీ మీడియా ఆయనని వదలలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ ది పీపుల్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్. సినిమా గురించి మాట్లాడుకున్నా. లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడాను. దయచేసి ఇక్కడతో ఈ టాపిక్ వదిలేసి సినిమా గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ప్లీజ్ ఒకటే రాజు, ఒక్కటే, నువ్వు మీ ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ఏమండి, మీరు మీ ఇంటి నుంచి వచ్చేసి నేను సినిమా గురించి మాట్లాడతాను. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను.
ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందండి, ప్రాణాలు అయితే తీయట్లేదు కదా అని మీరు అనొచ్చు. కానీ అలా అనడానికి లేదండి. ఇలా చేయడం వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చేయడం వల్లే చాలామంది సెలబ్రిటీస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇలా చేయడం వల్లే చాలామంది సెలబ్రిటీస్ యొక్క కెరియర్స్ నాశనం అయిపోయాయి. టీఆర్పీ రేటింగ్స్ కోసం, దాని నుంచి వచ్చే డబ్బుల కోసం ఒక సెలబ్రిటీ పర్సనల్ లైఫ్ని పబ్లిక్ మ్యాటర్ కింద కన్వర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రెస్ మీట్లో అన్నిటికంటే వర్స్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగింది పాపరాజీ కాదండి, మీడియా విచ్ ఇస్ సపోజ్ టు బి ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ, మీడియా విచ్ ఇస్ సపోజ్ టు బి రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్. హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్? అంటే టు బి ఆనెస్ట్ అండి, ఐఎమ్ గ్లాడ్ దట్ నేను ఇవాళ వచ్చినందుకు. అదర్వైజ్ నేను ఇంకొక వారం 10 రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని. ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూ పీపుల్ బికాజ్ మీతో మాట్లాడాను కాబట్టి. అయితే లేదంటే నేను చెప్పా కదా, అలా హైపర్ సెన్సిటివ్ పర్సన్, చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధ వేస్తుంది, ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి. నేను మాత్రమే కాదు, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా. అందరికీ నా గురించి తెలుసు, తెలిసి ఇలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు. అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాది, వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి, బీపీ పేషెంట్స్, విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి, ఇంటికి వెళ్ళి బాది వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? వెరీ సార్. No, you can't tell that because ఒకటే ఒక మీడియా ఛానల్ ఏమండి గుమ్మడికే దొంగ ఎవడంటే భుజాలతో అనుకున్నాడంట. one second, Raj, you can't tell that we are media representatives. ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చెయ్యం. I wanted to tell this. మేము పని చేసేది ప్రజల కోసం, ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు. సో మై క్వశ్చన్ ఇస్, ఇంతకు ముందు నేను మాట్లాడేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు టాక్ అన్నారు. ఐ డోంట్ నో వై యు డోంట్ వాంట్ టు టాక్ టు యు అండ్ ఐ యామ్ వెరీ సారీ. వై లెట్ మీ నో అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే బికాజ్ ఐ వాస్ ద ఫస్ట్ వన్ హూ బ్రాట్ లావణ్య ఇంటర్వ్యూ. సో మీరు నా మీద గ్రడ్జ్ పెట్టుకోవడం ఇట్ ఇస్ నాట్ నైస్. ఓకే రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలేంటి? ఒకవేళ ఎంటర్టైన్మెంట్ మీడియా అయితే సినిమా ఏంటి, సినిమా స్టోరీ ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి, ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్న కొన్ని వందలాది మంది పడే బాధలేంటి, ఒక స్థాయికి చేరడానికి యాక్టర్స్ పడుతున్న కష్టాలు ఏంటి, హార్డ్ వర్క్ ఏం చేస్తున్నారు, ఇవి కదా మాట్లాడాల్సింది ఒక సినిమా ప్రెస్ మీట్లో. ఎంతసేపు ఈ కేసు మీద మీ స్పందన ఏంటి, మీరు ఎందుకు బయటికి రావట్లేదు, మీరు ఎందుకు మాకు సమాధానం ఇవ్వట్లేదు అని ఎందుకండి అడగాలి? మీకు ఎందుకు సమాధానం ఇవ్వాలి? వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఒక ప్రొఫెషనల్ కెరియర్ గురించి మాట్లాడాల్సిన చోట పర్సనల్ అఫైర్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాట్ హ్యాపెన్ టు మోరల్స్ అండ్ ఎథిక్స్, వాట్ హ్యాపెన్ టు ప్రొఫెషనలిజం? పర్సనల్ అఫైర్స్ గురించి మాట్లాడకుండా టీఆర్పీలు వ్యూస్ సంపాదించుకోలేమా? అంత కష్టమా? కోర్టులు లాలు ఎందుకున్నాయి? కోర్ట్ ప్రాసిక్యూషన్ కంటే మీడియా ప్రాసిక్యూషన్, మీడియా జడ్జ్మెంట్లు ఎక్కువైపోయినాయి. పాపరాజీకి మీడియాకి డిఫరెన్స్ ఏంటి? పనికొచ్చే పనులు చేద్దాం, పనికొచ్చే విషయాలు మాట్లాడదాం, పనికొచ్చే కాంటెంట్ చూద్దాం.